ఏమైనా ఇప్పుడు వచ్చిండ్రా? అంటే ఎట్లా ఇప్పుడు భార్య తను ఇద్దరు కలిసే వచ్చిరా? రకరకాలుగా వినబడుతున్నది. తనతో పాటు ఇంకొక 35 మంది కలిసి బయలుదేరిరు అనేది ఒకటి వినబడుతున్నది. అంటే ఏది వాస్తవం కనబడుతున్నది మీకు? ఇప్పుడు వస్తున్నటువంటి అనేక స్టేట్మెంట్లు, అనేక రకాల మీడియా మీడియా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా, అవును. అనేక విషయాలను బయటికి లాగుతుంటారు కదా, అనేక సోర్సెస్ ద్వారా. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే వాళ్ళు మొత్తం దగ్గర దగ్గర 40 మంది వచ్చిండ్రు. హ్మ్. అది 28 వచ్చిండ్రా, లేకపోతే 30 వచ్చిండ్రా, లేకపోతే 25 హ్మ్. వచ్చిండ్రా, 24 వచ్చిండ్రా తెలియదు, కానీ మొత్తానికైతే ఆ, పోయిన నెల లాస్ట్ వీక్లోనే వాళ్ళు వచ్చిండ్రు అనేది అందరు చెప్తున్నారు. హ్మ్. డేట్ ఒకటి అటు ఇటు చెప్పినా కానీ అందరు చెప్తున్నారు. వచ్చిన సంఖ్య కూడా 30 నుంచి 40 మంది అని అంటున్నారు. ఈ వచ్చిన వాళ్ళు వీళ్ళల్లో ఆయన భార్య ముందే వచ్చిందని, అక్కడ ఏదైతే వీళ్ళు డెన్ను షెల్టర్ ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఓ మంచి కంఫర్టబుల్ ఏరియాలో ఉండాలా, మంచి అపార్ట్మెంట్లో ఉండాలా, లేకపోతే డబుల్ బెడ్రూమ్ మంచి చెడ్డ ఇతరత్ర అట్లా ఉండాలి కాబట్టి, ఎందుకంటే ఈయన లేకపోతే ఈయనకు దగ్గరగా ఉండే ఒకరిద్దరు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అట్లా అని అని అంటున్నారు. మరి మిగతారులేమో మిగతా వాళ్ళందరూ సమీప ఏరియాల్లో వివిధ పనులు హ్మ్. చేసుకుంటా ఉన్నారు. ఓకే. ఆ! ఆ, ఆ! హ్మ్. వాళ్ళు కొంతమంది షెల్టర్లలో ఉన్నారు, కొంతమంది పనులు చేసుకుంటా ఉన్నారు. ఆ, వా ఆ చుట్టుపక్కల కూడా వాళ్ళు వాచ్ చేసుకుంటా ఉన్నారు హ్మ్. హ్మ్. అనేది చెప్తా ఉన్నారు. హ్మ్. మరి మరి శత్రువు మా ఏ ఏ స్థాయిలో కోవట్లను తయారు చేసుకొని, ద్రోహులను తయారు చేసుకొని, మరి ఏమన్నా వీళ్ళకి విషం ఇచ్చి వీళ్ళు హ్మ్. సోయి తక్కువైతారు. ఎందుకంటే ఈ గత చరిత్ర ఉంది ఇటువంటిది. హ్మ్. ఇప్పుడు గోవిందరెడ్డి ద్వారా ఆదిరెడ్డి, హ్మ్. అంటే శ్యామ్, ఓకే. తర్వాత సంతోష్ రెడ్డి, మహేష్, తర్వాత మురళి, ఆ, వీళ్ళని అప్పుడే సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ నాయకులని వాళ్ళందరినీ కూడా బెంగళూరులో చేసినప్పుడు కూడా వాళ్ళు నిరాయుధులుగా ఉన్నప్పటికి కూడా హ్మ్. వాళ్ళు కనుక కాన్సియస్కుంటే మనం పట్టుకోలేము. హ్మ్. మనం వాళ్ళని కస్టడీలో తీసుకోలేము. వాళ్ళని అన్నం ద్వారానో పానీయాల ద్వారానో హ్మ్. వాళ్ళకి మత్తు ఎక్కించేటట్టు చేసే అప్పుడే వీళ్ళని మనం పట్టు. క్యాప్చర్ చేయగలుగుతాం అనేది పోలీసుల యొక్క అవగాహన, ఆలోచన ఉంటుంది. హ్మ్. మరి ఇక్కడ కూడా మరి వాళ్ళకి ఏమైనా అటువంటి చేసిండ్రా, అసలు నిన్న రాత్రే చేసిండ్రా, లేకపోతే ఇంకా ఒక రోజు 2 రోజుల ముందే కస్టడీలో తీసుకున్నారా, హ్మ్. అసలు ఏమేం జరిగింది ఏంటిది అనేది ఇంకా ఇప్పుడు కొన్ని గంటలు గడిస్తే తప్ప, హ్మ్. లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే తప్ప హ్మ్. మనకు పూర్తి సమాచారం ఏది ఏమైనా